హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరితో నెయిల్ ఎక్స్టెన్షన్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాను అనమాట. నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండీగా ఉన్నాయి. అందులో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ ఈవెంట్స్కి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క డిజైన్ అన్నట్టు చాలా వరకు ట్రెండీగా ఉంది. అండ్ అందులో కలర్స్, షేడ్స్, డిజైన్స్ ఇవన్నీ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ చాలామందికి నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేసుకోవాలి అని ఉంటుంది, కానీ కొంతమందికి కరెక్ట్గా అంటే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని భయపడి కొంతమంది ఆగిపోతూ ఉంటారు. అండ్ ఎట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక, అండ్ కాస్ట్ ఎట్లా ఉంటుందో తెలియక, అండ్ పర్ఫెక్ట్గా అది ఎక్కడ వేస్తారు, హైజీనిక్ ప్లేస్ ఎక్కడ, నెయిల్కి ఏ డ్యామేజ్ లేకుండా ఏ ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి మన మైండ్లో. సో ఇవన్నీ తెలుసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది, బికాజ్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండక మనం ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటాం. అయితే ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ మైండ్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో ఆన్సర్ అని చెప్పొచ్చు. నేను ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఎక్కడైతే రెగ్యులర్గా నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేసుకుంటానో ఆ ప్లేస్ని, అండ్ వాళ్ళు తీసుకునే హైజీనిక్ మెజర్స్ని, అండ్ నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను, కాస్ట్ ఏ విధంగా డిఫర్ అవుతుంది ఒక డిజైన్కి ఒక డిజైన్కి, అండ్ వేసుకోవడం వల్ల ప్రయోజనం అంటూ ఏముండదు, అది ఓవరాల్ కంప్లీట్ ఇంట్రెస్ట్. బట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్న నెయిల్స్ బై తానియా బన్సల్ అని నెయిల్ సలోన్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడే నేను రెగ్యులర్గా నెయిల్ ఆర్ట్స్ని వేసుకుంటాను. అంటే నేను ఫస్ట్ నెయిల్ ఆర్ట్ అండ్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళ దగ్గరే, అండ్ నాకు వీళ్ళ దగ్గర రేంజ్ అంటే రేట్ కూడా రీజనబుల్ అనిపిస్తాయి, అండ్ వాళ్ళు తీసుకునే కేర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని నేను ఈ ప్లేస్ని మాత్రమే ఎప్పుడైనా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయినా లేకపోతే నెయిల్ ఆర్ట్ అయినా ఈ ప్లేస్లోనే వేసుకుంటాను. అండ్ మనం ఇప్పుడు రీచ్ అయిపోయాము తానియా బన్సల్ నెయిల్ స్టూడియోకి. సో ఇదే ఆ స్టూడియో. ఈ స్టూడియో వచ్చేసి మనకు బంజారా హిల్స్లో ఉంది, అండ్ మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు ప్రతిరోజు ఈ స్టూడియో ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. అండ్ ఎవ్రీ టైం నేను ఈ ప్లేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు అక్కడ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. అంటే ద వే దే రిసీవ్. సో అక్కడ ఉన్న ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడియోకి, వాళ్ళు మనని రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది. అది ఫస్ట్ టైం కస్టమరా లేకపోతే రెగ్యులర్ కస్టమరా అని లేకుండా ఎవ్రీబడీ ఈజ్ ట్రీటెడ్ ఈక్వల్లీ అనమాట. సో మనకి ఏమైనా డిజైన్ కావాలని చెప్పినా కూడా వాళ్ళు అంతే ఇంట్రెస్ట్ తోటి, ఒకవేళ తెలియని డిజైన్ అయినా కూడా కొంచెం దాని గురించి డీటెయిల్స్ ఇంకా కొంచెం తెలుసుకొని మనకు కావాల్సిన డిజైన్ వేస్తారు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది కంపారిటివ్ టు అదర్స్. సో అందుకనే నేను ఎప్పుడు ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తాను. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తారు. అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి, కొత్త షేడ్స్ ఏమొచ్చాయి, కొత్త ప్యాటర్న్స్ ఏమున్నాయి, ఇలా అన్నీ కూడా చూసి చేస్తారనమాట. అండ్ నేను ఈ వీడియో షూట్ చేసింది జూలై ఎండింగ్లో చేశానమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా తీసుకుంటున్నారు. ఎంటర్ అవ్వగానే మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని, ఇదివరకు అట్లా ఉండేది కాదు. నార్మల్గా బిఫోర్ కోవిడ్ అయితే మనకి శానిటైజర్, మాస్క్ అట్లాంటివి ఏం అక్కర్లేకుండే. బట్ లాక్డౌన్ తర్వాత ఓపెన్ అయింది కాబట్టి, ఇంకా జూలై ఎండింగ్లో నేను తీసిన వీడియో కాబట్టి మనకి వెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ప్రాపర్గా శానిటైజ్ చేసి, వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని, ముందు ఏమైనా హిస్టరీ ఉండే ఆ కోల్డ్ అండ్ ఫీవర్ అట్లాంటివన్నీ కనుక్కొని మనకి అపాయింట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మనకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ని వేస్తున్నారో వాళ్ళు కూడా కిట్లో ఉండి రెగ్యులర్గా మనల్ని టచ్ చేసినప్పుడు శానిటైజ్ చేసుకొని, మనం టచ్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకొని, టచ్ చేయకముందు శానిటైజ్ చేసుకొని, ఇట్లా ప్రాపర్ మెజర్స్ తోటి మనని ట్రీట్ చేస్తారు. నాకు ఆ వే కూడా నచ్చింది. అంటే వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కూడా ఇటువంటి కోవిడ్ టైంలో కూడా వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ చాలా నచ్చాయి. సో దట్ వుడ్ బీ అ రీజన్ నాకు మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, ఆ ప్లేస్కి అని అనిపించింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం.
నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నెయిల్ ఎక్స్టెన్షన్స్ని ఎక్కడ వేసుకోవాలి అన్నది కూడా ఒక ఐడియా ఉండటం చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో అంటే హైదరాబాద్లో చాలా వరకు నెయిల్ సలూన్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. అందులో నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను. బికాస్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ని వేయించుకునే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియని వాళ్ళతో వేసుకున్నా లేకపోతే ఎక్కువగా ప్రొఫెషనల్ కాని వాళ్ళతో వేసుకున్నా మన నెయిల్కే పెద్ద డ్యామేజ్ అనమాట. అందుకనే ఎక్స్టెన్షన్ వేసుకునే ముందు రివ్యూస్ చూసి ఏదైతే ఎక్కువ రివ్యూస్ ఉన్నాయో అండ్ గూగుల్లో ఎవరెవరైతే కమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసి వెళ్ళడం మంచిది. బికాస్ మన ఒరిజినల్ నెయిల్ పైన కొద్ది వరకు కెమికల్ యూస్ చేసి, కెమికల్ అంటే గ్లూ యూస్ చేసి మన ఒరిజినల్ నెయిల్ బెడ్ పైన ఒక ఆర్టిఫిషియల్ నెయిల్ని కరెక్ట్గా ప్లేస్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే కరెక్ట్ సలూన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే. అయితే మార్కెట్లో ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్ ట్రెండీగా ఉన్నాయి. ఏ విషయంలో అయినా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా మందికి చిన్న నెయిల్స్ ఉంటాయి. సో ఆ చిన్న నెయిల్స్ ఉండడం వల్ల ఎంత నెయిల్ పాలిష్ చేసినా మన చేతులు కొంచెం అట్రాక్టివ్గా ఉండకపోవడం లేదా ఏదైనా అవుట్ఫిట్కి సెట్ అవ్వకపోవడం ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్గా నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అన్నది కూడా ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా అయితే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో నెయిల్ ఎక్స్టెన్షన్స్ది సెట్ బాక్సే దొరుకుతుంది. అంటే 100 పీసెస్ 200 పీసెస్ అని దానికి అటాచ్డ్గా వాళ్ళు గ్లూ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వకండి. బికాజ్ మనం తెలీదు, ఎందుకంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ టు దాట్. కాబట్టి మనం నెయిల్కి సంబంధించి ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్ మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి దీని గురించి కూడా పర్సనలైజ్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేయించుకోవడం వల్ల మన నెయిల్ హెల్త్ బాగుంటుంది అండ్ మనం ఎక్కడ కూడా మిస్ అవుట్ అవ్వం. లేదా మనమే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో కొనుక్కొని వేసుకుంటే కనుక ఆ గ్లూ ఏ క్వాలిటీ ఉంటుందో, అది ఎట్లా చేస్తారో, మనం ఎట్లా స్టిక్ చేసుకోవాలో ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఎంత డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా, యూట్యూబ్లో ఎట్లా సెల్ఫ్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలని చూపించినా కూడా మనం ఎక్కడో ఒక దగ్గర ల్యాగ్ అయిపోతాం. బికాజ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక సలూన్లో వేసుకునే ప్రాసెస్, మనం ఓన్గా స్టిక్ చేసుకునే ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్లా మనమే కనుక సొంతంగా ఒక 2 ఈవెంట్స్ ఏదో టైమింగ్ కోసం పెట్టుకున్న దానివల్ల మన నెయిల్స్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అందుకనే నా సజెషన్ ఏంటి అంటే, మీకు ఏదైనా ఒకేషన్ ఉంటే కూడా చిన్న ఒకేషన్ అయినా పెద్ద ఒకేషన్ అయినా ఎక్స్టెన్షన్స్ కావాలి అనుకుంటే ఒక మంచి సలూన్ని ప్రిఫర్ చేసి మీ బడ్జెట్ వాళ్ళకి చెప్పి అందులో నుంచి ఒక ఎక్స్టెన్షన్స్ని ప్రిఫర్ చేసి వేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీకు ఒక 1 మంత్ వరకు ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి అండ్ నెయిల్ హెల్త్ కూడా బాగుంటుంది. అయితే అడ్వాంటేజ్ ఏంటి అంటే, చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ వల్ల ఒక మంచి క్లాసీ అండ్ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అండ్ నెయిల్ ఇంపర్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే కొద్ది వరకు గ్రో అవ్వగానే నెయిల్ స్ట్రెంగ్త్ వీక్ అయిపోయి నెయిల్స్ విరిగిపోతూ ఉంటాయి, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ వాళ్ళ ఒరిజినల్ నెయిల్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇదివరకు నేను చెప్పినట్టు ఎక్స్టెన్షన్ సలూన్లోనే ఎందుకు వేసుకోవాలి అంటే, ఇక్కడ వాళ్ళు అప్లై చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ని పెట్టే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం ఇంట్లో సెల్ఫ్గా చేయలేం. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా గ్లూని మన ఒరిజినల్ నెయిల్ పైన స్టిక్ చేయరు. అట్లా కాకుండా ఫస్ట్ మన ఒరిజినల్ నెయిల్ని కట్ చేసి చాలా వరకు దాని సైజ్ని తగ్గించి నెయిల్ని స్మూత్ చేసి, అంటే ఈ విధంగా షాపర్ తోటి మొత్తం నెయిల్ని స్మూత్ చేసేసి మన నెయిల్ పౌడర్ మొత్తం బయటికి వచ్చేలాగా అంత సాఫ్ట్గా చేసి దాన్ని స్మూత్ అయిన తర్వాత ఆ గ్లూని అటాచ్ చేసి దానిపైన ఎక్స్టెన్షన్ అనేది ప్లేస్ చేస్తారనమాట. సో ఇదంతా ప్రాసెస్ కూడా మీరు ఈ వీడియో క్లిప్పింగ్లో చూడొచ్చు. అంటే వాళ్ళు ఎంతసేపు ఈ ప్రాసెస్ చేస్తారనేది. ఆల్మోస్ట్ 2 కాళ్ళకి ఒక 40 to 45 minutes పడుతుంది ఓన్లీ ఫర్
క్లీనింగ్ అనమాట. అంటే క్లీనింగ్ అంటే నెయిల్ని స్మూత్ చేయడానికి వాళ్ళు అంత టైం తీసుకుంటారు, ఒక 30 to 40 minutes టైం పడుతుంది. దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన నెయిల్ కూడా తట్టుకుంటుంది. బికాజ్ ఏం హామ్ జరగకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ కేర్ తీసుకొని చేస్తారు. కాబట్టి మనమే సెల్ఫ్గా రిస్క్ తీసుకోవడం కన్నా దానికంటూ ఒక స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేయించుకోవడం బెటర్. అయితే ఇప్పుడు ఇందులో డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఒకవేళ ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్కరెక్ట్గా అప్లై చేస్తే, అంటే ప్రాపర్గా హైజీనిక్ ప్రాసెస్లో, అంటే అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ లైక్ గ్లూ పెట్టడం కానీ, లేదా ఎక్స్టెన్షన్ పెట్టిన తర్వాత నెయిల్ కోట్ వేయడం ఎక్కడైనా మిస్ అయితే, ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది గ్లూ, అంటే అది జెల్. సో అది కూడా సరిగ్గా ప్లేస్ చేయకపోతే ఏమవుతుంది అంటే నెయిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటివి ఎప్పుడు అవుతాయంటే మనం ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళకపోతే, అంటే ఒక ప్రాపర్ నెయిల్ సలూన్ని ప్రిఫర్ చేయకపోతే ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఒక కరెక్ట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎక్స్టెన్షన్స్ వేయించుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్కరెక్ట్ అప్లికేషన్ వల్ల నెయిల్ ఎక్స్టెన్షన్ నెయిల్స్ని హార్మ్ చేస్తాయి అన్నది ఎంత పెద్ద డిసడ్వాంటేజో. కొంతమందికి ఎక్స్టెన్షన్స్ పడవు అంటే నేను ఇదివరకు 2 to 3 times చేతులకు ఎక్స్టెన్షన్స్ వేసుకున్నాను, కానీ అది మెయింటైన్ చేయడం చాలా వరకు కష్టం. బికాజ్ ఓన్లీ ఎక్స్టెన్షన్ వేసుకోవడం వల్ల ఎక్స్టెన్షన్ కూడా స్ట్రాంగ్ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఎక్స్టెన్షన్స్ వేసుకుంటామో దానికి సూటబుల్ అయిన జెల్ నెయిల్ పాలిష్ అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. జెల్ నెయిల్ పాలిష్ మనం నార్మల్గా కొనే నెయిల్ పాలిష్ లాగా కాదు, అది ప్రొఫెషనల్ నెయిల్ పాలిష్. అండ్ నెయిల్ స్టూడియోస్లోనే ఆ నెయిల్ పాలిష్ అవైలబుల్ ఉంటుంది. అమెజాన్ లేదా ఇంకెక్కడైనా కూడా జెల్ నెయిల్ పాలిష్ అవైలబుల్ ఉంటుంది, కానీ దాని కాస్ట్ వచ్చేసి చాలా టూ మచ్ ఉంటుంది. అది ఒక్కొక్కటి కూడా 2000-3000 ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జెల్ నెయిల్ పాలిష్. సో సాధారణంగా అది ఎవరు ప్రిఫర్ చేయరు. ఎక్స్టెన్షన్ వేసుకొని, అంటే నార్మల్గా ఇప్పుడు నా కాలు ఎలా అయితే కనిపిస్తుందో అది నార్మల్ ఎక్స్టెన్షన్. సో చాలామంది ఓన్లీ ఎక్స్టెన్షన్ వేసుకొని జెల్ పాలిష్ వేసుకోరు. బికాజ్ రెగ్యులర్గా నెయిల్ పాలిష్ చేంజ్ చేసే వాళ్ళకి అది జెల్ నెయిల్ పాలిష్ వేసుకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. బికాజ్ జెల్ నెయిల్ పాలిష్ అనేది ఎక్కడైతే మనం వేయించుకున్నామో అక్కడ వెళ్తేనే వాళ్ళు తీయగలుగుతారనమాట. అంటే మన దగ్గర ఉన్న నెయిల్ రిమూవర్ తోటి ఆ జెల్ నెయిల్ పాలిష్ అనేది పోదు. సో ఇక్కడ నేను చూపిస్తున్న నెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జెల్ పాలిష్ అనమాట. సో ఈ జెల్ పాలిష్ ఏంటి అంటే నార్మల్గా మనం యూస్ చేసే అసిటోన్స్, నెయిల్ రిమూవర్ వీటన్నిటితో పోదనమాట. సో జెల్ నెయిల్ పాలిష్ జెల్ రిమూవర్ తోటే వెళ్తుంది, అది సలూన్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే నెయిల్ ఎక్స్టెన్షన్ అండ్ జెల్ పాలిష్ వేసుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. సో దీనిలో కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను తానియా బన్సాల్ వాళ్ళ నెయిల్ స్టూడియోకి వెళ్ళి జెల్ పాలిష్ వేసుకున్నా. సో అక్కడికి వెళ్ళి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటేనే అది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. వేరే సలూన్కి వెళ్ళి మనము నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుందామంటే మళ్ళీ అది ఛార్జబుల్. సో ఇట్లా ఓన్లీ ఎక్స్టెన్షన్స్ కనుక మనం వేసుకొని మనం నార్మల్ నెయిల్ పాలిష్ దాంట్లో అప్లై చేసుకుంటే ఎక్స్టెన్షన్స్కి అంత స్ట్రాంగ్ ఉండదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇదివరకు ఒకసారి ఫీట్కి ఎక్స్టెన్షన్ వేయించుకున్నప్పుడు జస్ట్ నార్మల్ ఎక్స్టెన్షన్ వేసుకున్నాను, దానికి జెల్ పాలిష్ వేసుకోలేదు. బికాజ్ మనం కలర్స్ రెగ్యులర్గా మారుస్తూ ఉంటాం కాబట్టి. కానీ అట్లా వేసుకున్నందుకు, ఎందుకంటే జెల్ పాలిష్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది ఎక్స్టెన్షన్కి. సో ఈ రెండు కూడా వేసుకోవడం బెటర్. అందుకని ఇంకా అప్పుడు నేను ఓన్లీ ఎక్స్టెన్షన్ వేసుకున్నప్పుడు నెయిల్స్ చాలా తొందరగా బ్రేక్ అయిపోయాయి. అంటే ఎక్స్టెన్షన్కి ప్రాపర్ స్ట్రెంగ్త్ లేకుండా ఉండడం వల్ల ఎక్స్టెన్షన్ బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు జెల్ పాలిష్ అనేది దీనికి ఒక సపోర్టివ్లా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జెల్ వేసిన తర్వాత మన లెగ్ని, అంటే నెయిల్స్ని హీట్ చేయడానికి, సో దట్ తొందరగా అది డ్రై అయిపోవడానికి కింద మెషిన్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనం మన లెగ్ని పెడతామన్నమాట. సో దట్ ఎక్స్టెన్షన్స్ అనేవి డ్రై అయ్యి కొంచెం టైట్ అవుతాయి, మన ఒరిజినల్ నెయిల్కి స్టిక్ అవుతాయి. సో ఇట్లా ఒక
2 to 3 టైమ్స్ చేస్తారు. అంటే అందులో పెట్టి మెషిన్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ దానిపైన జెల్ వేసి మళ్ళీ ఇంకొకసారి పర్టికులర్ టైంకి పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ జెల్ వేసి మళ్ళీ మెషిన్లో పెడతారనమాట, టైమర్ ఫిక్స్ చేసి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన ఒరిజినల్ నెయిల్కి ఎక్స్టెన్షన్ స్టిక్ అవుతుంది. స్టిక్ అయినప్పుడు అది కొంచెం స్ట్రాంగ్గా కూడా అవుతుంది అనమాట. సో దీనికి అటాచ్డ్గా కనుక జెల్ పాలిష్ వేసుకుంటే నెయిల్ స్ట్రెంగ్త్ ఇంకా కొంచెం పెరుగుతుంది అండ్ దాని లైఫ్ కూడా కొద్ది వరకు ఒక 1 month వచ్చేది ఒక 1.5 months 2 months వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే ఓన్లీ ఎక్స్టెన్షన్స్ వేసుకునే కన్నా ఎక్స్టెన్షన్స్ ప్లస్ జెల్ పాలిష్ వేసుకోవడం బెటర్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ పెద్దగా ఇందులో డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేవు. అంటే ప్రాపర్గా కనుక నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేసుకుంటే ఒక పర్టికులర్ మంచి సెలూన్లో కనుక ఎక్స్టెన్షన్ వేసుకుంటే ఏం ప్రాబ్లం రాదు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ చాలా జాగ్రత్తగా సర్టిఫైడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి కేర్ తీసుకొని వేసుకుంటారు. అండ్ చాలామంది ఎక్స్టెన్షన్స్ ఫీట్కి అండ్ హ్యాండ్స్కి కూడా వేసుకుంటారు. అయితే నేనైతే ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఫీట్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే. ఎందుకు అంటే ఇదివరకు 2 to 3 టైమ్స్ నేను హ్యాండ్స్కి ఎక్స్టెన్షన్ వేసుకున్నాను. బట్ కంపారిటివ్లీ ఫీట్ ఎక్స్టెన్షన్స్ ఆర్ బెటర్ దెన్ హ్యాండ్స్. బికాజ్ సాధారణంగా చేయితో తినేవాళ్ళు, అంటే సాధారణంగా చాలామంది సౌత్ ఇండియన్స్ చేయితోనే తింటారు కాబట్టి జెల్ పాలిష్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఓన్లీ ఎక్స్టెన్షన్స్ తొందరగా బ్రేక్ అయిపోతాయి. సో అట్లా జెల్ పాలిష్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనము చేయితోనే తింటాం కాబట్టి జెల్ పాలిష్ కలర్ చేంజ్ అయిపోతుంది. మనము ఆర్టిఫిషియల్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే సరిగ్గా రైస్ కూడా మనం మిక్స్ చేయలేము చేయితోటి. అండ్ ఏ ఐటమ్ని టచ్ చేసినా కూడా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అంటే మనము ఫుల్లీ ఫ్లెడ్జ్డ్గా లైక్ ఏ పని చేయలేమంటే ఈవెన్ టైపింగ్, ఆఫీస్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఉండదు అనమాట హ్యాండ్స్కి ఎక్స్టెన్షన్ వేసుకుంటే. అది నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది హ్యాండ్స్కి కూడా వేసుకుంటారు. అది రాను రాను అలవాటు అయిపోతుంది. అంటే ఇంకా డేస్ పాస్ అవుతున్నా కొద్దీ అది హ్యాబిచువేట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నాకు నా పర్సనలీ హ్యాండ్ ఎక్స్టెన్షన్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. అందుకనే నేను ఇంకా ఒక 2 టైమ్స్ అట్లా వేసుకున్నాను ఒకేషనలీ. దాని తర్వాత ఇంకా ఫీట్ ఎక్స్టెన్షన్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను. బికాజ్ నాకు ఫీట్కి ఎక్కువగా నెయిల్ గ్రోత్ ఉండదు. ఒకవేళ కొద్దిగా వచ్చినా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఎక్స్టెన్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం నెయిల్కి స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది అన్న దాంతో నేను ఫీట్ ఎక్స్టెన్షన్స్ వేసుకుంటాను. అండ్ సైజ్ కూడా చాలా ఫీట్ కాబట్టి కొద్దిగా మీడియం సైజ్ ఉండడం బెటర్. బికాజ్ బై మిస్టేక్గా ఏదైనా తగిలినా తొందరగా బ్రేక్ అయిపోకుండా ఉంటుంది. సో పెద్దగా డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేదు. ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాపర్గా దాని అటాచ్మెంట్ కనుక జరగకపోతే అప్పుడు అవి నెయిల్ బెడ్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రాపర్గా అంటే ఒక మంచి నెయిల్ స్టూడియోని ప్రిఫర్ చేసి ఎక్స్టెన్షన్స్ వేసుకోవడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇందులో కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం నేను ప్రిఫర్ చేసే స్టూడియో తానియా బన్సల్ నెయిల్ స్టూడియో అని చెప్పొచ్చు. బికాజ్ దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది. అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకునేది కూడా కొంచెం కంపారిటివ్లీ టు అదర్ స్టూడియోస్ ఇక్కడ బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో నేను రేట్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి డిఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వేసుకున్న దాని కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను కంప్లీట్ జెల్ పాలిషే వేసుకున్నాను. అందులో గ్లిటర్స్, షైన్, ఇంకా ఏది ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. జస్ట్ జెల్ పాలిష్ అంతే. సో ఓన్లీ జెల్ పాలిష్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 500 to 600 అట్లా ఉంటుంది. అండ్ డిజైన్ టు డిజైన్ వేరీ అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఉన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి నేను తనని కాంటాక్ట్ చేసినా కూడా అక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సజెస్ట్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చి అండ్ ఆ పర్టికులర్ డిజైన్కి రేట్స్ అనేవి ఫిక్స్ చేసి పెడతారనమాట. సో కంపారిటివ్లీ టు అదర్ స్టూడియోస్ నాకు ఈ స్టూడియోలో కొంచెం రేట్ రీజనబుల్ అనిపించింది. ఎవ్రీ టైం మనం ప్రిఫర్ చేయం, బట్ ఒకేషనలీ ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉంటే అప్పుడు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వేసుకోవడానికి ఎక్స్టెన్షన్స్ బాగా ఉంటాయి. డ్రెస్కి, అవుట్ఫిట్కి సూట్ అవుతాయి. అండ్ చాలా చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళకి కూడా నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పినట్టు ఒకేషనలీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా
సో అట్లాంటి టైంలో నెయిల్ ఎక్స్టెన్షన్స్ ప్రిఫర్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. అండ్ ఫైనలీ ఎక్స్టెన్షన్స్ విత్ జెల్ పాలిష్ ఇస్ డన్. సో ఆఫ్టర్ ఎక్స్టెన్షన్స్ పాలిష్ వేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట ఫీట్ ఎక్స్టెన్షన్. అండ్ ఇట్లా వేయడం వల్ల ఏంటంటే నెయిల్స్ బ్రేక్ అవ్వడం అండ్ సెన్సిటివ్ నెయిల్స్ ఉండడం, కొంచెం గ్రోత్ రాగానే నెయిల్స్ విరిగిపోవడం ఇట్లా ప్రాబ్లం ఉంటే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఒరిజినల్ నెయిల్కి కొంచెం స్ట్రెంగ్త్ లాగా ఉండి కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అయితే ఈ ఎక్స్టెన్షన్స్ ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ, అంటే దాన్ని మెయింటైన్ చేసే బట్టి. మనం ఇక్కడ సైజ్ కొంచెం తక్కువగానే పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా తగిలినా ఈజీగా విరిగిపోకుండా ఉంటుంది. అండ్ సాధారణంగా అయితే 1.5 month గ్యారంటీగా ఉంటుంది. 1.5 month తర్వాత మనం వెళ్ళి రీఫిల్లింగ్ చేసుకోవాలి. సో ఇంకొక 1 month అట్లా ఎక్స్ట్రా అవుతుందన్నమాట. ఒకవేళ రీఫిల్లింగ్ చేసుకోకపోతే నెయిల్స్ మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి ఒక డిజైన్ టు ఇంకో డిజైన్కి వేరీ అవుతుంది. సో ఎక్స్టెన్షన్స్ ఏదైనా ఒకేషనలీ ఉన్నప్పుడు, ఏదైనా పెద్ద ఒకేషన్ ఉన్నప్పుడు వేసుకోవడం బెటర్ అన్నది కూడా నా పర్సనల్ ఒపీనియన్. సో ఎప్పుడన్నా నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఏదైనా ఒకేషన్కి మనం యూస్ చేయాలి అనుకుంటే కనుక ఒక మంచి ప్రొఫెషనల్ నెయిల్ సలూన్కి వెళ్ళి వాళ్ళ రివ్యూస్, రేటింగ్స్ ఇవన్నీ చెక్ చేసి ఒక పర్టికులర్ సలూన్ని ప్రిఫర్ చేసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఎక్స్టెన్షన్స్ వేసుకోవడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెయిల్ కొంచెం ఎక్స్టెన్షన్స్ కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం స్ట్రెంగ్త్ కూడా, నెయిల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇదివరకు నేను చెప్పిన డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర మనం నెయిల్ ఎక్స్టెన్షన్స్ వేసుకుంటే డిసడ్వాంటేజెస్ కూడా ఏమీ ఉండవు. అడ్వాంటేజెస్ ఒక 2 ఉంటాయి. అవి ఏంటి అంటే నెయిల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ చిన్న నెయిల్స్ ఉన్న వాళ్ళకి ఇలా క్లాసీ అండ్ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో ఇది వాళ్ళకి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.